మహాముక్కంటి ఇచ్చిన ఒక వరప్రసాదానికి పార్వతీమాత గర్భం దాల్చిన తరుణం మనకు తెలిసిందే. నల్లపోచమ్మ తల్లి చరిత్రలో వివరించబడి ఉంది. అమ్మ ఒక బిడ్డని కనాలి 9 నెలలు మోసి అని ఒక కోరిక కోరి పార్వతి పరమేశ్వరుడి దగ్గర కోరితే 9 నెలలు మోయడం పార్వతీమాత కొంచెం కష్టమైన పని అని తండ్రి వరం ఈయనంటే అమ్మ కొంచెం బలవంతముగా మారము చేసి గారాభము చేసి ఆ వరాన్ని పొందుతుంది. తండ్రి కొన్ని ఆంక్షలు విధించి వరాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత 9 నెలలు గర్భాన్ని దాల్చిన తల్లి 9వ నెల శివుడి దగ్గరికి వస్తే నేను నీకు వరం ఇయ్యలేదు అని అంటాడు శివుడు. ఎందుకంటే అమ్మకి వరం ఇయ్యొద్దు అని నిర్ణయించుకుంటాడు. ఆయన నాలుక మీద రాసుకుంటాడు, తదాస్తు అని. నేను నీకు వరం ఇయ్యలేదని నాలుక మీద రాసుకొని మర్చిపోతాడు. 9వ నెల తల్లి గర్భం దాల్చినప్పుడు తండ్రి అవమానపరుస్తాడు. నీవు తప్పు చేశావు, నేను లేని సమక్షంలో గర్భాన్ని దాల్చావు పార్వతి, అవమానం జరిగింది అని చెప్పేసి నీవు ఒకవేళ మహాపతివతవైతే ఆ మంటలో కాలాలి, మంట నిన్ను కాల్చకపోతే నువ్వు పతివతవు, కాలితే మాత్రం నువ్వు తప్పు చేసిన దానివేనంటావు అన్న మాట వెళ్ళివెత్తినప్పుడు అమ్మ చితిపై కాలడానికి సిద్ధమవుతుంది. చితిపై కాలడానికి సిద్ధమైనప్పుడు అమ్మ 9వ నెల గర్భవతి ఉన్నప్పుడు ఆ గర్భంలో ఉన్నది చౌడాలమ్మ తల్లి. మన తెలంగాణ ప్రజలు ఇప్పుడు మర్చిపోయారమ్మని. చౌడాలమ్మ తల్లినే మర్చిపోయారు. అసలు ఈ పండగకి అంతరార్థమే చౌడాలమ్మ. ఆ చౌడాలమ్మ తల్లిని ఇప్పుడు మన ఈ బోర్డర్లో ఎక్కడంటే తిరుపతి, నెల్లూరు, ఇటు పొద్దుటూరు, అనంతపూర్లలో కొన్ని గ్రామాలలో పూజిస్తారు చౌడాలమ్మ తల్లిని. తెలంగాణలో చాలా తక్కువ శాతంగా పూజిస్తారు. చౌడాలమ్మ తల్లి శివుడి దగ్గర ఒక వరం తీసుకొని శక్తులలో సగభాగం నాకు కావాలి పరమేశ్వర, నేను పార్వతీమాత గర్భంలో పుట్టడానికి అని అన్నప్పుడు తండ్రి సగం శక్తులు ఇవ్వడం చేత పార్వతీమాతని కాలకుండా అమ్మ కాపాడుతుంది. కాపాడినప్పుడు ఈ చరిత్ర వివరంగా ఉంది మన తెలంగాణలో. నల్లపోచమ్మ తల్లి చరిత్రలో చెప్పబడింది. అలా అమ్మ పార్వతీమాతని కాలనీయకుండా శరీరాన్ని కాల్చుకోవడం చేత అమ్మవారి శరీరం అంతా కాలిపోవడం చేత ఆవిడ నల్లపోచమ్మ అయింది. నల్లపోచమ్మ తల్లి పుట్టుడే కొంచెం గాంభీర్యంగా అందహీనంగా శరీరం కాలిపోయి పుట్టడం చేత అమ్మకి పరమాత్ముడు నచ్చడు, నల్లగా పుట్టింది బిడ్డ అని. అంటే స్వామి ఇంకొక విషయం ఏంటంటే చౌడాలమ్మ తల్లి నల్లపోచమ్మ ఇద్దరు ఒకటే. చౌడాలమ్మ తల్లి శివుడు వరం తీసుకొని శివుడి వరం ఇచ్చిన తర్వాత పార్వతీమాత గర్భంలోకి వెళ్ళిపోతుంది. గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గర్భంలో నుంచి బయట బిడ్డ పుట్టడం నలుపు రంగులో పుట్టడం చేత నల్లపోచమ్మ తల్లి అంటారు. నల్లపోచమ్మ తల్లి అంటే పొలిమెరని కాపాడే దేవత అని అర్థం. పోచమ్మ తల్లి అంటే అలా అమ్మ వేప చెట్టుని కూడా పూజిస్తారు మన దగ్గర. అమ్మ పుట్టడమే శరీరంతో కాలడం పుట్టడం. అలా ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కైలాసానికి చేరిన సందర్భం నేను గతంలో చెప్పాను. శివుడికి నచ్చదు, ఎందుకంటే వరం ఇయ్యలేడు కదా. అప్పుడు నేను వరం ఇయ్యలేదని రాసుకున్నాడు కదా నాలుగు పైన. తర్వాత నల్లపోచమ్మ తల్లిని తండ్రి ఏం చేస్తాడు, పార్వతీమాత పడుకున్నప్పుడు తీసుకెళ్ళి కింద అడవిలో భూమండలానికి తీసుకొచ్చి దూరం ప్రాంతానికి తెచ్చి వేప చెట్టు కింద అమ్మని పెట్టేసి వెళ్ళిపోతాడు, పైకి వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎర్రపోచమ్మ తల్లిని సృష్టిస్తాడు అక్కడ. ఎర్రపోచమ్మ తల్లి ఎందుకంటే సేమ్ ట్విన్స్ లాగా ఉంటారు, కాకపోతే అమ్మ నల్లగా ఉంటుంది, ఆవిడ ఎర్రగా ఉంటుంది. అప్పుడు పార్వతీమాత చెప్తాడు, పార్వతి నేను నా శక్తులందరితో బిడ్డని మార్చేసి బాగా చేశాను, ఇదిగో ఈవిడ ఎర్రపోచమ్మ తల్లి అని పెట్టుకుందాము, నిన్న నల్లగా ఉండే కదా, నల్లపోచమ్మ నుంచి ఎర్రపోచమ్మ చేశాను అని అంటే అమ్మ నమ్మి ఆనందంగా స్వీకరిస్తుంది. 16వ సంవత్సరాలు వచ్చినాక ఎర్రపోచమ్మకి పెళ్లి చేద్దామని శివుడు సిద్ధమవుతాడు. ఇక్కడ నల్లపోచమ్మకి కూడా 16 ఏళ్ళు వస్తాయి. కానీ 16 ఏళ్ళు వచ్చేసరికి అమ్మ ఎవరు, చౌడాలమ్మ తల్లి నుంచి నల్లపోచమ్మ వచ్చిందంటే ఒక శక్తి యుక్తురాలు ఈవిడకి శక్తులు ఉంటాయి. ఈవిడ ఏం చేస్తుంది, ఈ మాట ఆ మాట తెలుసుకొని ఎర్రపోచమ్మ తల్లికి పెళ్లి చేస్తున్నాడు అని చెప్పేసి కర్రపోచమ్మ తల్లి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఈయన గారికి నిజ నిజాలు చెప్పాలి, పరమశివుడికి తప్పు జరుగుతున్నాడు అని చెప్పి ఎర్రపోచమ్మ తల్లి జరుగుతున్న ఆ పెళ్లికి వెళ్ళి శివుడి రూపాన్ని ఎత్తుకుంటది అమ్మ. నల్లపోచమ్మ మారేసి పైకెక్కి కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తుంటది, నాకు కర్రపోచమ్మ తల్లి అనే ఒక బిడ్డ ఉంది, ఆమెను వేప చెట్టు దగ్గర వదిలిపెట్టి వచ్చిన ఫలానా సంవత్సరాల క్రితము ఆవిడ అడవిల పాలైపోయింది, ఆవిడ నల్లగా ఉంటుంది, అందంగా ఉండదు, ఇట్లా కొన్ని మాటలు చెప్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతారు. అదేంటి శివుడు అలా చేస్తాడా, శివుడికి ఇంకొక బిడ్డ ఉందా, ఆవిడని ఎలా చేశాడా అని ఈ విధంగా పోయి శివుడికి చేరుతుంది ఆ మాట. శివుడికి ఒకసారి కోపం వస్తుంది, ఇదంటే ఇంత పెద్ద సీక్రెట్ ఎట్లా తెలుసు, ఇది ఎవరికి తెలియదు కదా, నేను చెప్తేనే అందరికి తెలియాలి కదా, అంటే మీరే చెప్తున్నారు కదా
అని అంటే ఎవరు పదా అని చెప్పి ఆయన వచ్చేసరికి ఇక్కడ అమ్మ శివుడి రూపంలో భారెడితో ఉంటది. ఎవరుడో అని మాయావి అని చెప్పేసి తండ్రి అంటాడు, ఇదేదో మాయలాగుంది అని చెప్పేసి, నువ్వు నిజమైన వాడు కాదు, నీ పని చేస్తా అని ఇద్దరు యుద్ధం చేస్తే, ఆ యుద్ధంలో అమ్మ నల్లపోచమ్మ తల్లి ఏం చేస్తుందంటే శివుడిని ఎడమ కాలుతో తంతది. తండ్రి కింద పడతాడు. అక్కడక్కడ చిత్రపటాలు ఉంటాయి, తండ్రి మీద కాలు పెట్టుంటది. అలా తన్నినప్పుడు తండ్రి మెడలో ఉన్న ఆ సర్పము కర్కాటేశ్వరుడు ఎడమ కాలుకు చుట్టుకుపోతాడు భయంతోని. అమ్మ ఎత్తిన ఆ రూపం 14 చేతులతోని ఆదిపరాశక్తి అఖండ దీపమై అఖండ జ్యోతి కలిగబడుతున్న ఆ రూపము అగ్గిలో పుట్టడం చేత నల్లగా రూపము చూడ్డానికి దేవాది దేవతలకు భయపడేటట్టుగా కనబడుతుంది. ఆవిడ రాక్షసులు సైతం భయపడతారు. శివధాత్రి అంటారు. ఇట్లా పండ్లు బయటకు వస్తాయి కొందరు దేవతలు, అది శివధాత్రి అంటాడు. శివుడు ఇచ్చిన దంతాలని శివధాత్రి అంటారు. అంటే శక్తివంతమైన దంతం అని అర్థం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.